ఓం సాయిరాం. సద్గురు సమర్థ సద్గురు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వజ్ఞుడైన ఆ సాయినాథుని మనం మనసావాచ ప్రార్థిస్తూ బాబాగారి యొక్క అనుభవాలు మనం తెలుసుకుందాం. బాబాగారు సమాధి అనంతరము అనేక మంది భక్తులకు అనేక అనుభవాలు ఇచ్చారు, ఇస్తున్నారు, ఇవ్వబోతున్నారు. మనం బాబాగారు జీవించున్నప్పుడు చూసాం మాతారావు అట్కర్. మాతారావు అట్కర్ పేరు వినే ఉంటాం. మన బాబాగారికి ప్రతిరోజు కూడా 4 హారతులు ఇస్తూ ఉంటాం. ఉదయం కాకడ హారతి, మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రం 6కి సంధ్య హారతి, రాత్రి సేజ హారతి. ఈ హారతులలో మనం మధ్యాహ్నం సాయంత్రం ఒక హారతి పాడుతుంటాం. ఏమంటే హారతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ చరణార జతాలి జవదాసా విసావ భక్త విసావ హారతి సాయి బాబా. ఈ హారతి రాసింది ఎవరయ్యా అంటే మాతారావు అట్కర్. ఈ హారతిలో ఉన్న ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే నానాసాహెబ్ చందోద్కర్ కూతురు మైనతాయి ప్రసవ వేదనతో ఉన్నప్పుడు బాబాగారు రామ్గిర్ బువా అనే బంట్రోత్తుతోటి విభూది అదేవిధంగా ఒక హారతి పాటించి పంపిస్తాడు. విభూది ఒకటి, హారతి పాట. అప్పుడు బాబాగారు రామ్గిర్ బువాతోటి నానాసాహెబ్ చందోద్కర్ కూతురైన మైనతాయికి ప్రసవ వేదన కోసం బాబాగారు ఇచ్చిన హారతి పాట ఏది అంటే హారతి సాయిబాబా. ఈ పాటనే ఇచ్చి పంపాడు. అందుకని ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఈ యొక్క బాబా భక్తులు ఎవరైనా ప్రసవ వేదనలో ఉండి బాధపడుతూ ఉంటే హారతి సాయిబాబా సౌఖ్యదాతార జీవాని పాట, హారతి పాట పాడితే ఆ టైంలో చాలా మంచిది. ఎందుకంటే అది బాబాగారు ఇచ్చిన సూచన కాబట్టి. మైనతాయి యొక్క గర్భస్రావణ గర్భము యొక్క కోసం ఆ టైంలో ప్రసవం కోసం బాబాగారు ఈ హారతి పాట పంపారు కాబట్టి అది బాబాగారి సూచన. ఆ సమయంలో హారతి సాయిబాబాని ఒక పాట పాడుకుంటే సులభంగా ఈ యొక్క ప్రసవము జరుగుతుందన్నది బాబాగారి సూచన. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈయన కొడుకు రామచంద్ర అట్కర్ ఉండేవాడు 1986 మధ్యప్రదేశ్లో. ఈ రామచంద్ర అట్కరు అంటే ఇంకా తండ్రి బాబాగారు జీవించి ఉన్నప్పుడు బాబా దగ్గర సేవ చేసిన భక్తుడు కాబట్టి సహజంగా వారి కుటుంబం అంతా కూడా బాబాకు భక్తులై ఉంటారు. అదేవిధంగా రామచంద్ర అట్కర్ కూడా మంచి బాబా భక్తుడు. ఆయన బ్యాంకి ఉద్యోగి. ఎప్పుడు కూడా బాబాను కొలుస్తూ ఉంటారు, బాబాను ప్రార్థిస్తూ ఉంటారు, బాబాతో అనుభవాలు పొందుతూ ఉంటారు. కారణం ఏంటంటే బాబాగారు జీవించి ఉన్నప్పటి నుంచి కూడా వారి తండ్రి నుంచి కూడా ఆ యొక్క అనుభవాలు వారికి వచ్చాయి. ఈ మాతారావు అట్కర్ కొడుకు రామచంద్ర అట్కర్ బ్యాంక్కి మేనేజర్గా ఉద్యోగం చేస్తూ ఆయన 200 మైళ్ళ దూరంలో ఒక కుగ్రామానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఒక కుగ్రామానికి ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన చాలా దూరం నన్ను వేశారే, చాలా దూరం నేను వెళ్ళిపోతున్నానే, ఈ కుగ్రామంలో ఉద్యోగం చేయడం ఎట్లా అని కొద్దిగా మనసులో బాధపడుతూ చివరికి ఆ గ్రామానికి వెళ్ళి బ్యాంకులో మేనేజర్గా జాయిన్ అయ్యాడు. బ్యాంకులో మేనేజర్గా జాయిన్ అయ్యి బ్యాంక్ కార్యకలాపాలు, అప్పులు ఇవ్వడము, చేయడము, వసూలు చేయడము, ఆ యొక్క వృత్తిరీత్యా అక్కడ వృత్తి చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఒకరోజు వారికి విజయదశమి రోజు, దసరా రోజు బాబాగారు స్వప్నంలో వారికి స్వప్న దర్శనం ఇచ్చి 1986లో బాబాగారు స్వప్న దర్శనం ఇచ్చి నేను ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని చెప్పాడు. ఇది మనం బాబా జీవిత చరిత్రలో హేమాద్రి పంత్ కథలో కూడా చూసాం. హోలీ పండుగ రోజు హేమాద్రి పంత్కు బాబాగారు స్వప్నంలో కనిపించి ఈరోజు నేను భోజనానికి వస్తున్నాను, ఒక 2 భోజనాలకు వస్తున్నామని చెప్పి బాబా చెప్పిన సంఘటన కూడా మనం చూసాం. తర్వాత భోజనానికి బాబాగారు రాలేదే అనుకున్నప్పుడు ఆలి అహ్మద్ వారి చేత బాబా పట్టం పంపించడం హేమాద్రి పంత్.
బాబా పటం పెడితే బాబా పటం రూపంలో వారింటికి వచ్చి ప్రసాదం స్వీకరించడం అనేది హోలీ పండుగ రోజు మనం చూసాం బాబా జీవిత చరిత్రలో. అదేవిధంగా బాబా గారు స్వప్నంలో కనిపించి ఈ రామచంద్ర అట్కర్కు నేను భోజనానికి వస్తానని చెప్పాడు. సరే, ఎవరికైనా భోజనానికి వస్తాడు అంటే పండుగ రోజు ఆనందం కదా. సరే, వారింట్లో అన్ని రకాల పదార్థాలు చేసి భోజనానికి ఏర్పాట్లని చేశారు. చేసి పండుగ రోజు కదా, ఆ రోజులలో ఏంటంటే ఇప్పుడు తక్కువేమో కానీ గతంలో భోజనానికి కొంతమంది బంధువులను చుట్టూ వాళ్ళను అక్కడ ఉన్న ఒక శాస్త్రీయంగా వేద పండితులను బ్రాహ్మణులు భోజనాన్ని పిలిచేవారు. అలా అక్కడ ఉన్న గ్రామంలో ఒక బ్రాహ్మణుని కూడా భోజనాన్ని పిలిచారు. వాళ్ళు పిలిస్తే సరే ఒక బ్రాహ్మణుడు కూడా భోజనానికి వచ్చాడు. తర్వాత వీరు భోజనం చేసే సమయంలో బాబాగారు వస్తామన్నారే రాలేదు అనుకుంటుంటే ఇప్పుడు కూడా ఏంటంటే బాబాగారు ప్రత్యక్షంగా బాబాగా కనిపించరాడు. ఒక పకీర్లో, ఒక సాధువుగానో, ఒక సన్యాసిగానో, ఒక ముసలాయనగానో ఏదో ఒక రూపంలో బాబా వస్తూ ఉంటాడు. కొన్నిసార్లు బాబా జంతువుల రూపంలో వచ్చిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఒక కుక్క రూపంలోనో, ఒక గేదె రూపంలోనో, ఒక ఆవు రూపంలోనో, ఈ విధంగా బాబా మనుషుల రూపంలో కాకుండా జంతువుల రూపంలో కూడా వచ్చి భిక్ష తీసుకొచ్చే సంఘటనలు చాలా ఉంటాయి. అయితే మనము గుర్తించలేం. అది ఎలా ఉంటుందంటే ఆ సమయంలో మనం మాయలో పడిపోతాం. సాక్షాత్తు బాబాగారే మన ఇంటికి భోజనానికి వచ్చినా ఆ క్షణంలో ఆయన బాబా అని అనిపించదు మనకెందుకో. వారు అడిగినప్పుడు ఏదో మనం వారికి అన్నం పెట్టడమో, పాలు ఇవ్వడమో, దక్షిణ ఇవ్వడం ఇవన్నీ ఇస్తాం. నిజంగానే బాబా అనే ఫీలింగ్ మనకు అప్పటికి ఆ మాయలో కమ్మేస్తాం అంతేక. అది అయిన తర్వాత బాబాగారు ఎప్పుడైతే అదృశ్యమైపోయారో అప్పుడు మనకు మాయలోంచి బయటపడిపోతాం. అరే బాబా నా మన ఇంటికి వచ్చింది, నేను ఎవరో అనుకున్నానే అని మనం, అది ఏంటంటే నిజంగా మాయ అంతే. అంటే బాబాగారు ప్రత్యక్షంగా అనుభూతి పొందిన భక్తులందరికీ జరిగిన అనుభవాలు ఇవే. ఆ సమయంలో వారు సాక్షాత్ బాబా ఆలోచన రాదు వారికి. అది బాబా యొక్క మాయ అంతే. అలాగే ఆ పండగ రోజు ఒక ముసలాయన వీరింటికి వస్తారు. ముసలాయన వీరింటికి వచ్చి నాకు భోజనం పెట్టమంటాడు. ఎక్కడి నుంచి వచ్చామంటే షిరిడి నుంచి వచ్చినా అంటాడు. రాండి స్వామి అని చెప్పి ఆయన్ను లోపలికి తీసుకెళ్ళి బాబాకు భోజనం పెట్టిన తర్వాత ఆ ముసలాయన మరలా నాకు 12 రూపాయలు దక్షిణం అని అడుగుతాడు. 12 రూపాయలు దక్షిణం అంటాడు. అనగానే అప్పుడు ఈ యొక్క రామచంద్ర అట్కర్ ఆయన ఏమనుకున్నాడు అంటే ఈయన ఏదో బ్యాంకులో లోన్ కోసం వచ్చాడేమో, అదే చెప్తున్నా మాయ కమ్మేస్తుంది ఆ టైంలో. ఎందుకంటే బ్యాంక్ మేనేజర్ కదా, అనేక మంది అప్పుల కోసం వస్తారు కదా. అలాగే అప్పు కోసం వచ్చాడేమో అనుకున్నాడు ఈయన. యాక్చువల్గా విషయం అనుకుని రానాయన అని చెప్పి అన్నంగినం పెట్టి నాకు అప్పొద్దు ఏమొద్దు, నేను అప్పు కోసం రాలేదు, నాకు 12 రూపాయలు దక్షిణ ఇవ్వమంటాడు. మనకు తెలుసు కదా బాబాగారు దక్షిణ అందరి దగ్గర ఏ విధంగా తీసుకుంటాడో, వారి యొక్క కర్మ నుంచి ఏ విధంగా తొలగిస్తాడో, ఆ దక్షిణ తీసుకొని వారికి ఎన్ని అద్భుతమైన అనుభవాలు ఇస్తాడో మనకు తెలుసు. ఆ రకంగా 12 రూపాయలు దక్షిణ అడిగాడు. అడిగి ఈ యొక్క రామచంద్ర అట్కర్ బ్యాంక్ మేనేజర్ దగ్గర 12 రూపాయలు దక్షిణ తీసుకొని ఒక నవ్వు నవ్వి 4 అడుగులు ముందుకు వేసి మాయమైపోయాడు. అప్పుడు మనం మాయ నుంచి బయటకు వస్తాం. అబ్బా బాబా మీరే కదా నాకు స్వప్నంలో కనిపించింది, భోజనానికి వస్తామని చెప్పారు కదా, నేను గ్రహించలేకపోయాను. బాబాగారు సాక్షాత్తు చెప్పినట్టు మా ఇంటికి వచ్చాడు, భోజనం చేశాడు, 12 రూపాయలు దక్షిణ తీసుకెళ్ళాడు. నిజంగా బాబాగారి యొక్క లీల, వారి అదృశ్యం, వారు ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వడం నిజంగా మా అదృష్టంగా భావించి అప్పుడు బాబాగారికి శరణు వెళ్ళడం జరుగుతుంది. జై శ్రీరామ్.